బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు దారా కళ్యాణి ఆధ్వర్యంలో ఇండ్ల పట్టాలు అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు అర్హులకే ఇవ్వాలి అని బెల్లంపల్లి ఆర్డీఓకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దారా కళ్యాణి రాచర్ల సంతోష్ మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణంలో సుమారు 100 సంవత్సరాలుగా నివసిస్తున్న 34 వార్డుల ప్రజలందరి చిరకాల కోరికల ఇళ్ల పట్టాల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు వాటి ఊసి లేకుండా పోయింది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం అనేకసార్లు ఇళ్ల పట్టాల కోసం డీడీలు కట్టించి చాలా సార్లు తిప్పించారు, కానీ ఇళ్ల పట్టాలు రావడం లేదు. అంతేకాకుండా అర్హులు అని చెప్పి వార్డుకి 25 మంది చొప్పున ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని జాబితా సిద్ధం చేశామన్నారు. కానీ ఏ వార్డులో కూడా ఇందిరమ్మ ఇళ్ళ ఊసే లేకుండా పోయింది. కావున స్థానిక ఎమ్మెల్యే అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు ఇందిరమ్మ ఇల్లులు మంజూరు చేయవలసిన బాధ్యత వారిపై ఉంది. కావున వెంటనే స్పందించి మంజూరు చేయగలరని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. పట్టణంలో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని మరియు ఇందిరమ్మ ఇళ్ల గురించి ఆర్డీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. బెల్లంపల్లి పట్టణంలో 34 వార్డులలో నివసిస్తున్న కుటుంబాలన్నిటికీ ఇళ్ల పట్టాలనేది చిరకాల కోరిక. ఆ కోరికగానే మిగిలిపోయింది. పాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పేరుకు మాత్రమే, ఎలక్షన్కి ముందు పేరుకి కొన్ని కుటుంబాలకు మాత్రమే ఇళ్ల పట్టాలనేది ఇచ్చారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడుస్తున్నా కూడా ఈ ఇళ్ల పట్టాల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. అంతేకాకుండా అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు మరియు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గారిదే. కావున వాళ్ళు స్పందించి వెంటనే అర్హులైన వారికి అందరికీ కేటాయించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. సుమారుగా 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి బెల్లంపల్లి పట్టణంలో 34 వార్డులలో సుమారుగా 55 నుంచి 60 వేల మంది జనాభా ఉన్న బెల్లంపల్లి పట్టణంలో ఇన్ని సంవత్సరాలుగా స్థిర నివాసం ఏర్పరచుకున్న మధ్యతరగతి కుటుంబాలకు ఏదైతే ఇళ్ల పట్టాలు ఉన్నాయో అది తీరని కోరికగా మిగిలిపోతుంది. గత 5 సంవత్సరాల క్రితం నుంచి ఈ పని నడుస్తుంది. ఇప్పటికీ ఒక్కొక్కరు 2 సార్లు 3 సార్లు డీడీలు చేయడం జరిగింది ప్రభుత్వం వారికి. పోయిన 2 సంవత్సరాల క్రితం అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వము బెల్లంపల్లి పట్టణంలో నివసిస్తున్న అందరితోని వాళ్ళ ఇంటి జాగాలకు సంబంధించిన డీడీలు తీసుకోవడం జరిగింది. ఎన్నికలకు ముందు అన్ని వార్డులలో కొంతమందికి ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. తదుపరి ఎన్నికల నియమావళిలో భాగంగా అని చెప్పి ఆపిన ఆ ఇళ్ల పట్టాల పని ఇప్పుడు ఎన్నికలు అయిపోయి ఈ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అయిపోయినప్పటికీ ఇళ్ల పట్టాల జాడే లేదు. ఖచ్చితంగా ఈ బెల్లంపల్లి పట్టణంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు వెంటనే మంజూరు చేసి ప్రతి ఒక్క స్థిర నివాసం ఏర్పరచుకున్న బెల్లంపల్లి నివాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా బెల్లంపల్లి పట్టణంలో ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వము ఒక వార్డుకి ఒక 26 ఇండ్లు అని చెప్పి వాళ్ళు ఒక కమిటీ వేసుకొని 26 ఇండ్లు అని చెప్పి ఒక ప్రకటన చేయడం జరిగింది. ఏదైతే పట్టణానికి 900 మినిమం 900 ఇండ్లు వచ్చినాయి ఇప్పుడు మొదటి విడతలో అని, ఆ 26 ఇండ్ల జాడ కూడా లేదు. ఇప్పటి వరకు కమిటీలు అయినాయి, ఫైనల్ లిస్ట్ అయింది, అన్నీ అయినాయి అన్నారు. ఒక్క వార్డుకు కూడా ఒక్క ఇల్లు కూడా ఇస్తలేరు. వెంటనే అర్హులైన నిరుపేదలకు, ఇల్లు లేని నిరుపేదలకు ప్రతి వార్డులో నివసిస్తున్న వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. అదేవిధంగా ఆల్రెడీ నివాసం ఉంటున్న